హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ చూద్దాం. నిన్న టికెట్ టు ఫినాలే గేమ్స్ జరుగుతూ ఉన్నాయి కదా. 4 గేమ్స్లో వచ్చి నిన్న 3 గేమ్స్ మనం చూపించాడు. 3 గేమ్స్లో ఇమ్మానుల్ 2 గెలిచాడు, ఒకటి తనుజ గెలిచింది. ప్రోమో ప్రకారం ఇంకోటి తనుజ సుమన్ శెట్టి ఆడుతుంటే తనుజ ఓడిపోయి సుమన్ శెట్టి గెలిచాడంట. అయితే ఈ టాస్కుల వలన వీళ్ళకి ఇమ్యూనిటీ ఎవరికి వస్తుంది, మరి ఓటింగ్లో ఏం చేంజెస్ వస్తాయా, మరి బయటికి వెళ్తారు అనుకున్న వాళ్ళు ఏమన్నా 13-14 వారాలు ఇమ్యూనిటీ సాధించి టాప్ 5లోకి వెళ్ళి కూర్చుంటారా? మరి సంజన ఓడిపోయింది, తనుజ ఓడిపోయింది కదా, మరి మనకు వీళ్ళిద్దరి వల్ల బిందాస్గా చక్కగా టాప్ 5లోకి వెళ్ళి కూర్చుంటారా అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి అప్డేట్ కూడా ఏంటంటే, ఎవరినైతే ఇప్పుడు బర్నీ గారు నామినేట్ చేస్తుంటే నేను టికెట్ ఫినాల్ గెలిచి తీరుతాను అన్నాడు డెమాన్. బర్నీ గారితో ఛాలెంజ్ చేశాడు కదా, అదే బర్నీ గారి మీద ఓడిపోయాడంట డెమాన్. బర్నీ గారు గెలిచాడంట. అది ఎట్లా ఏంటనేది లాస్ట్కి అయితే ఫైనల్ కళ్యాణ్ గెలిచాడని అప్డేట్ తెలుస్తుంది. మరి అది ఏంటనేది గేమ్స్ మనం చూద్దాము. ప్రోమోలను బట్టి మాత్రం తనుజ సుమన్ శెట్టి గేమ్ ఆడుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ టికెట్ ఫినాల్ గేమ్స్ వల్ల ఓటింగ్లో చేంజెస్ వస్తాయా అంటే వస్తాయా లేదా అనేది ఓటింగ్లో చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో అయితే తనుజ ఉంది. తనుజ నిన్న గేమ్ ఆడటం కానీ అక్కడ డెమాన్ని మైండ్తో బ్లాక్ చేసింది. మైండ్ గేమ్ ఆడింది అక్కడ. అంటే గేమ్లో అన్నీ ఉండాలి, మైండ్ గేమ్ ఉండాలి, ఫిజికల్ గేమ్లు అన్నీ ఉండాలి. కాబట్టి ఎదుటి వాళ్ళు పర్ఫెక్ట్గా బలవంతులైనప్పుడు అతని బలహీనత అనేది పట్టుకొని మైండ్ గేమ్ తోటి కూల్ చేసేసింది తనుజ డెమాన్. లేకపోతే డెమాన్కి అంత ఈజీ అయిన టాస్క్ అది. మొక్క నాటేసి ఒక ఫ్లవర్ ఆడ పెట్టేసి ఇద్దరిని బ్లాక్ చేసి సత్తగల డెమాన్ నిఖిల్ని గౌరవ్ని ఇద్దరిని కాళ్ళ సందులో పెట్టేశాడు. బర్నీ గారిని కూడా కదలకుండా. అట్లాంటి డెమాన్ ఓడిపోయాడంటే ఆశ్చర్యం. ఎందుకంటే పైగా తనుజ మీద అప్పటికే తనుజని కాలు పట్టుకుంటేనే కుంటుతుంది, డెమాన్ గట్టి కాలు పట్టుకుంటేనే. మరి అట్లాంటిది ఎంత డెమాన్ కింద తనుజ అక్కడ డెమాన్ ఇట్లా అంటేనే తనుజ పోయి అంత రక్కబడుతుంది. డెమాన్ ఏం కదలలేదు. నేను నట్టానంటే అంత రక్కబడతా పోయి అంటున్నాడు. అదే మైండ్ గేమ్ ఆడింది. మైండ్గా ఫిజికల్ ఏంట్రా, ఫిజికల్ చేస్తున్నావు ఏంటి అనగానే ఇక ఎట్లా ఉంటుంది, అరే పద్దా ఫిజికల్ ఏంటిది ఏందని అది కొంచెం మైండ్లో పెట్టుకున్నాడు. మధ్యలో గివప్ కూడా ఇగిపోయాడు. మళ్ళీ రీతు సంజన లేదు ఆడు అది బ్యాడ్కి వెళ్ళిపోద్ది బయట కానండి ఆడాడు. అక్కడ తనుజ గెలిచింది. అది కూడా ఫ్లవర్స్ ఎక్కువగా ఉండటం వల్ల తనుజ గెలిచింది. ఓకే, ఆ ఎఫర్ట్ బాగానే పెట్టింది, బాగానే ఆడుతుంది గేమ్. కాకపోతే ఇట్లా మైండ్ తోటి కూడా ఎదుటి వాళ్ళని అండ్ కూల్ చేసేసి ఆ గేమ్ ఆడగల ఎమోషన్ అంతా కూడా కూల్ చేసేసింది. అదొకటైతే రెండోది వచ్చి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ తోటి మామూలుగా ఆడట్లేదు. ఓటింగ్ అయితే బేపచ్చగా పడుతుంది. పైగా ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఇంకా ఓటింగ్ పెరిగిద్ది. ఎందుకంటే ఆ ప్రోమోలో ఓటింగ్ గేమ్ చూస్తే ఆ లైవ్లో అయిపోయింది. అది చాలా టఫ్గా ఉంది, చాలా అంటే చాలా టఫ్గా ఉంది. చాలా బాగా ఆడింది కూడా అసలు. పైగా దీంట్లో కూడా ఫౌల్ గేమ్లు ఆడారు. తర్వాత ఇక్కడ బర్నీ గారేమో సుమన్ శెట్టికి హెల్ప్ చేశాడు. బర్నీ గారే 3 సార్లు తనుజాకు పోసాడు. అది కూడా నేను ప్రోమో అనాలిసిస్లో క్లియర్గా ఆ గేమ్ గురించి చెప్తాను. ఫౌల్ ఆడారు అదంతా కూడా. ఇప్పుడే తనుజ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చి సంజన ఉంది. సంజన నిన్న ఇమ్మానుల్ సంజన సెలెక్ట్ చేసుకుంటే ఒరే వద్దురా నేను నీకు వద్దురా, నువ్వు నాకు టఫ్రా, నేను ఆడలేనురా, నాకు వద్దురా, నేను లాస్ట్ దాకా ఉంటానురా, లాస్ట్లో ఆడుకుంటానని చాలాసేపు చెప్పింది. ఈ రీతు ఇమ్మానుల్ నేను ఓడిపోతే నా పెట్లన్నీ నీకు వస్తాయి, నా బ్లాక్స్ అన్నీ నీకు వస్తాయి, నువ్వు ఆడమ్మా అని అన్నాడు. కానీ తనకేమైనా ఫేవర్ చేశాడంటే ఏం ఫేవర్ చేయాలి. అక్కడ గేమ్ ఏంటి, తాడు పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ అక్కడక్కడ ఉన్న బాల్ తీసుకొని చేయాలి. ఆ బాల్ వేయాలంటే ఇక్కడ తన సంజనాన్ని ఎందుకు తీసేశారు గేమ్ నుంచి, అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నారు. ఆ పట్టుకున్న తాడిని వదిలేసిందని. మరి అంతకంటే ముందే ఇమ్మానుల్ వదిలేసాడు. అది పౌలాడాడు కదా ఇమ్మానుల్. అది ఇక్కడ సంచాలకాన్ని రీతు గమనించలేదు. పౌలు ఆడినా కానీ అది గమనించకపోవటం వల్ల సంజన తాడు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంజన మీదే ఉంది. ఇమ్మానుల్ని ఎవ్వరు చుట్టలేదు. సంజన గారు బాల్ వేయండి, సంజన గారు తాడు పట్టుకోండి, సంజన గారు అట్టేంటే అందరు చూపంతా సంజన గారి మీద ఉంది. అక్కడ ఇమ్మానుల్ తాడు వదిలేశాడు. ఆ పౌలు గేమ్ ఆడింది కూడా ఎవరు పట్టించుకోవాలి. అసలుకైతే సంజన మీద ఇమ్మానులే ఓడిపోయాడు, సంజనే గెలిచింది. రీతు సంచాలక గుండి గమనించకపోవటం వల్ల, రీతు సంచాలక గుందంటే తను డెసిషన్ రాంగ్గానే ఇస్తుంది, తను కన్ఫ్యూజన్ అవుతుంది, లేదంటే చూడదు. ఫెయిల్డ్ సంచాలక ప్రతిసారి సంచాలక ఫెయిల్ అవటమే రీతు. మరి అక్కడ ఇమ్మానుల్ గమనించలేదు కదా,
గమనించకపోవటం వల్ల ఇమ్మానుయేల్ మళ్ళీ తాడుపట్టుకున్నాడు. ఇక్కడ సంజన ఓడిపోయిందని డిక్లేర్ చేశారు. తర్వాత కూడా ఎంత బాధపడింది, చేసింది కదా. నేను వద్దన్నా కానీ ఆడాడు నాతోటి, నేను వద్దన్నా కానీ ఇమ్మానుయేల్ నుంచి నాకు ఏ ఫేవర్ లేదు, బాండింగ్ అంటాడు కానీ చాలా బాగా బాధపడింది, చాలా ఏడ్చింది కూడా పాపం. రీతు చూడకపోవటం వల్ల సంజన గెలిచేది, ఇక్కడ ఇమ్మానుయేల్ గెలవాల్సి వచ్చింది. అయినా కానీ సంజనకి ఏ నష్టం లేదు. మొన్న వారంతో మొత్తం చాలా బేపచ్చంగా ఓటింగ్ పెరిగింది. టాప్ 5లో గ్యారెంటీగా ఉంటుంది. సంజన గారు ఓడిపోయినా టాప్ 5లో ఉంటుంది. సెకండ్ పొజిషన్లో కొనసాగుతుంది. థర్డ్ పొజిషన్లో భరణి ఉన్నాడు. భరణి నిన్న ఏం చెప్తున్నాడు, తనుజ నన్ను వెళ్ళొద్దని ఆపింది అని ఒక సోమశెట్టితో చెప్తున్నాడు. మళ్ళీ సోమశెట్టితో ఏం చెప్తున్నాడు, ఎవరు ఆడినా ఆడకపోయినా మనందరం కలిసి ఆడదాము, గెలవాలని ఎదుటోళ్ళని ఓడగొట్టాలని ఆలోచిస్తూ ఆడదామని చెప్తున్నాడు. ఇద్దరు చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరు. అదొకటి. తర్వాత నేను గేమ్లో కూడా సుమనన్న అంట సుమనన్నకే సపోర్ట్ చేసాడు. అదొకటి. రెండోది కెప్టెన్ అవ్వలేదు కాబట్టి కొంచెం సింపతి అయితే ఉంది. తర్వాత డెమాన్ తోటి డెమాన్ నువ్వు నేను ఆడాలి ఒక ఆట అంటున్నాడు. ఆడారంట, డెమాన్ ఓడిపోయి బండిగాడు గెలిచాడంట. అది దానివల్ల కూడా కొంచెం ఓటింగ్ పెరుగుతూ ఉంది. థర్డ్ పొజిషన్లో బండి గారు ఉన్నారు. ఫోర్త్ పొజిషన్ వచ్చి డెమాన్ ఉన్నాడు. డెమాన్ ఎందుకు నిన్న తనుజ పద్దాగా మైండ్ గేమ్ ఆడి ప్రెస్ చేయడం వల్ల కొంచెం ఆ ఒరవడ తగ్గింది గేమ్లో. మళ్ళీ భరణి గారితో కూడా ఆడి ఓడిపోయాడంట. మెయిన్ ఏంటంటే డెమాన్ నడుము నొప్పి తగ్గలేదు. నిన్న తనుజ వాళ్ళతో గేమ్ ఆడినాక కూడా కింద పడుకొని పాపం చాలా బాధపడుతున్నాడు. అప్పుడు తనుజ కూడా అడుగుతుంది, ఎరా నడుము నొప్పి ఎక్కువైపోయిందా అని. ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలని టైంలో గేమ్ ఆడుతూ ఉంటే మరి అది ఎడ తగ్గుతుంది, అని రెస్ట్ అనేది ఉండాలి కదా, లేదు కదా. ఆడుతున్నాడు, నొప్పి వస్తుంది. ఆ నొప్పితోటే బరాయించుకుంటూ ఆడుతూనే ఉంటాడు మొండుడు కాబట్టి. అయినా కానీ పాపం తన వంతు ప్రయత్నం చేస్తా అన్నాడు. కానీ తద్వారా పోయే నష్టమేమీ లేదు. ఎఫర్ట్ ముఖ్యం. డెమానే అంటాడు రీతుతో. రీతు వచ్చి ఎందుకు సరిగా ఆడలేదు, నువ్వు ఎందుకు ఫ్లవర్ పెట్టలేకపోతే ఫ్లవర్లను తెచ్చుకోలేదంటే, ఇక్కడ గెలుపు ఓటమే కాదు, ఎంత ఎఫర్ట్ పెట్టింది ముఖ్యం, ఎంత బాగా ఆడింది ముఖ్యం అని అన్నాడు. అది పాయింట్, ఖచ్చితమైన పాయింట్. గెలుపు ఓటములు కాదు, ఎట్లా ఆడారు, ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఇప్పించారా లేదా, బాగా ఆడలేదు, అది చూస్తారు కదా ఆడియన్స్. అది డెమాన్ అన్నాడు. అది కరెక్ట్ పాయింట్. దాన్ని బట్టి కూడా కొంచెం ఫోర్త్ పొజిషన్లో డెమాన్ అన్నాడు. ఫిఫ్త్ పొజిషన్లో రీతు ఉంది. రీతు లెక్కలేందా బాబోయ్, లెక్కలో అసలు నేను బిగ్ బాస్ అడుగుతూ ఉన్నాడు, లెక్కలో బైపీసీ చేసిందంటే అందుకే లెక్కలు రావట్లేదని చెప్తా ఉంది. బీభత్సమైన లెక్కలబ్బా, అందుకే అన్నిట్లో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. నేను బైపీసీ చేశాను బిగ్ బాస్ అంటుంది. అయినా కానీ తన బాండింగ్ తోటి ఏడదాకా వచ్చింది. అదే బాండింగ్ తోటి ఈ ఫిఫ్త్ పొజిషన్లో కొనసాగుతూ ఉంది. గేమ్ అయితే నేను ఆల్తాలా అని వచ్చింది, ఓడిపోయింది. ఆ మధ్యలో హౌస్ అందరికి సారీ చెప్పింది. అరే నేను ఆడతానని వచ్చి మీతో గొడవ పడ్డాను, అందరికి సారీ అని చెప్పింది, ఓడిపోయింది. ఒక్క పాయింట్ కూడా రాలేదు, ఓడిపోయింది. లాస్ట్ 6th పొజిషన్ వచ్చి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి గారు కనుక ఇప్పుడు లాస్ట్లో వెళ్ళిపోయేది మనం ఏమనుకుంటున్నాం, సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు, డబుల్ అయితే రీతు సుమన్ ఇద్దరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాం కదా. సుమన్ శెట్టికి వచ్చే ఫేవర్ ఏంటంటే ఈ టికెట్ ఫైనల్ గేమ్లో కనుక లాస్ట్కి ఇప్పుడు సుమన్ శెట్టి గెలిచాడు కాబట్టి, తనుజ ఓడిపోయింది కాబట్టి, తనుజ ఆల్రెడీ గెలుచుకున్న 2 బ్లాకులు, సుమన్ శెట్టి దగ్గర 3 ఉన్నట్టుంటాయి. ఇప్పుడు ఇమ్మానుయేల్ దగ్గర 3 ఉన్నాయి. ఒకవేళ సుమన్ శెట్టి కనుక గెలిచి వేరే వాళ్ళతో తలపడి లాస్ట్ గెలిచాడు అనుకోండి, టికెట్ ఫినాల్కి వెళ్ళాడంటే 13-14 వారాలు కూడా ఇమ్యూనిటీ వస్తుంది. దానివల్ల చక్కగా పోయి టాప్ 5లో కూర్చుంటాడు సుమన్ శెట్టి. ఇక నెక్స్ట్ ఎవరు వెళ్తారు, సుమన్ శెట్టి కదా, రీతు వెళ్ళిపోద్ది బయటికి. ఓకే, ఒకవేళ సుమన్ శెట్టి కనుక ఆ టికెట్ ఫినాల్ గెలవకుండా ఉన్నాడంటే మాత్రం బయటికి సుమన్ శెట్టి వెళ్ళిపోతారు. డబుల్ అయితే రీతు సుమన్ ఇద్దరు వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరు కొట్టేస్తున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.